చరిత్ర సృష్టించిన ఆ గోర్లు రక్తాన్ని చవిచూశాయి. కాని అదే రక్తం సృష్టించిన మంట ఆ దేవుడినే దహించివేస్తుంటే ఒక సామాన్యమైన వృక్షం అపరమాత్మకు ఉపశమనం ప్రసాదించింది. విశ్వాన్నే వణికించిన ఉగ్ర నరసింహుడి కోపాన్ని చల్లార్చి సాక్షాత్తూ ఆ స్వామిచేతనే వరం పొందిన ఆ అదృష్టవంతురాలు మరెవరో కాదు, నేరేడు చెట్టు. హిరణ్యకశిపుని సంహారం తరువాత స్వామివారి గోర్లు అసురుని రక్తంలోని తాపానికి విపరీతంగా మండిపోతుంటాయి. ఆ భయంకరమైన వేడిని తట్టుకోలేక స్వామి అడవిలో నడుస్తుండగా దారిలో ఉన్న ఒక నేరేడు చెట్టు తన చల్లని గాలిని, నీడను స్వామికి అందిస్తుంది. ఆ చెట్టు మానుకు తన గోర్లను గుచ్చగానే ఆ వృక్షం తనలోని అమృతతుల్యమైన రసాన్ని స్వామి గోర్లకు అందించి ఆ మంటను పోగొడుతుంది. తనకి ఉపశమనం కలిగించిన ఆ చెట్టుపై కరుణతో, నేటి నుండి నీ పండ్లు నా శరీర వర్ణాన్ని అంటే నీలమేఘ శ్యామ వర్ణాన్ని పొందుతాయి, భక్తులు వీటిని పవిత్రమైన నా ప్రసాదంగా స్వీకరిస్తారు అని వరమిస్తారు. మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.